ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మనుషులను పోలిన మనుషులను సృష్టిస్తున్నారు. టెక్నాలజీతో అద్భుతాలు ఆవిష్కృతమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఇంకా మూఢనమ్మకాలను నమ్ముతూ దారుణాలకు ఒడిగడుతున్నారు కొంతమంది. ఆరోగ్యం బాగాలేకపోయినా, వ్యాపారంలో కలిసి రాకపోయినా తమకెవరో ఏదో చేస్తున్నారన్న భ్రమలో బ్రతికేస్తున్నారు. అనుమానం పెంచుకొని దాడులకు కూడా తెగబడుతున్నారు. మంత్రాల నెపంతో దాడి చేసి ప్రాణాలు తీస్తున్నారు. మరికొందరు డబ్బు ఎక్కువ రావాలని, ప్రతి పనిలో సక్సెస్ కావాలని మూఢనమ్మకాలపై ఆధారపడుతున్నారు. బాబాలు, స్వామీజీల వద్దకు వెళ్ళి పూజలు చేయించుకుంటున్నారు. ఇదే రీతిలో జరిగిన ఓ ఘటన సంచలనంగా మారింది. డబ్బులకు ఏ కొదవ ఉండదని ఆశ చూపి విద్యార్థినితో నగ్న పూజలు చేయించేందుకు పూనుకుంది ఓ వంట మనిషి. నగ్నంగా పూజలు చేస్తే కనకవర్షం కురుస్తుందని నమ్మించి ఘోరానికి ఒడిగట్టారు. ఈ దారుణ ఘటన తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలోని మంథని పట్టణంలోని బాలికల వసతి గృహంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే, పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని ప్రభుత్వ బాలికల వసతి గృహంలో ఓ విద్యార్థిని తన సోదరితో కలిసి ఉంటుంది. కుటుంబం పేదరికంలో మగ్గుతుండడంతో ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. వారి పేదరికాన్ని ఆసరాగా చేసుకుంటున్న హాస్టల్లో పనిచేసే ఓ వంట మనిషి వారిపై కపట ప్రేమను ఒలకబోసింది. ఆ ఇద్దరు బాలికలను చేరదీసినట్టుగా నటిస్తూ దారుణానికి తెరలేపింది. మీ పేదరికం పోవాలంటే నగ్న పూజలు చేయాలని బాలికలతో నమ్మించే ప్రయత్నం చేసింది. అలా చేస్తే కుప్పలు తెప్పలుగా డబ్బు వస్తుందని ఆ బాలికలను నమ్మించింది. ఆ డబ్బుతో మీ కుటుంబం అంతా సంతోషంగా ఉండొచ్చని, కష్టాలు తీరిపోతాయని నమ్మబలికింది. అసలు నగ్న పూజలంటే ఏంటో తెలియని ఆ బాలికలు వంట మనిషి మాయమాటలను నమ్మారు. ఆమె చెప్పినట్లు చేయడానికి విద్యార్థిని ఒప్పుకుంది. దీంతో వారం క్రితం ఆ వంట మనిషి తన గదికి ఓ వ్యక్తిని తీసుకొచ్చింది. అక్కడకు బాలికను పిలిపించింది. ఆ తర్వాత అతని ముందు బాలికను నగ్నంగా నిలబడాలని చెప్పింది. అతడు పూజలు చేస్తాడని, డబ్బులు వర్షం కురుస్తుందని నమ్మించింది. దీంతో ఏం జరుగుతుందో తెలియక ఆ బాలిక ఆందోళనకు గురైంది. వెంటనే ఆ విద్యార్థిని భయంతో అక్కడి నుంచి పారిపోయింది. మంథని పట్టణంలో ఉన్న తమ బంధువుల ఇంటికి వెళ్ళి తలదాచుకుంది. అప్పుడు బంధువులు, తల్లిదండ్రులు బాలికను ఆరా తీయగా జరిగిన ఘోరాన్ని వివరించింది. అది విన్నవారు షాక్కు గురయ్యారు. వెంటనే బాలిక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు హాస్టల్ వద్దకు చేరుకొని వంట మనిషిని నిలదీశారు. ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వంట మనిషిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.